ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఈ ఉదయకాలమున సజీవులంగా లేచి దేవుని స్తుతించగలుగుతున్నామంటే కేవలమైన కృప మాత్రమే. మరి ఒకసారి మనందరం ఈ విధంగా కలిసి దేవుని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుని మాటలు వింటున్నామంటే అది కేవలం కృప మాత్రమే. ఆయన కృప లేనిదే మనం సజీవులంగా ఒక్కరోజు కూడా ఉండలేం, ఒక్క దినాన్ని కూడా చూడలేం. ఈ దినమును కూడా దేవుని మనకు అనుగ్రహించి బ్రతుకు అని సెలవిచ్చారు కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. మనకి జీవితాన్ని ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ప్రాముఖ్యంగా మీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ తప్పక నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీరు తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపం చదువుతున్నాను, మానక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనే మన విజయము, ప్రార్థనే మన స్వస్థత. కాబట్టి ప్రార్థించండి, దేవుని శక్తి కలిగిన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక సురక్షితమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఏ ఆపద వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ విపత్కరమైన పరిస్థితులు ఎదురైనా, ఏ శత్రు పోరాటం వచ్చినా, నీ జీవితాన్ని పాడు చేసే, నీ జీవితాన్ని నాశనం చేసే పరిస్థితి ఏది నీకు ఎదురవుతున్నా నీవెంత మాత్రం భయపడక్కర్లేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని రెక్కల చాటున దాగుకుంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కలే నీకు ఆశ్రయము. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ విధంగా సురక్షితంగా దాచుకుంటుందో, ఏ శత్రువు వాటిని చూడకుండా, అవి ఏ శత్రువుకు అంటకుండా ఏ విధంగా దాస్తుందో, అంతకంటే అద్భుతకరమైన దేవుని రెక్కలలో ఉన్నాం. ఆయన చేతులను దాటుకొని నిన్ను నన్ను ఏ శత్రువు అంటగలడు? నీ పిల్లలను ఏ శత్రువు అంటగలడు? నీ భర్తని ఏ శత్రువు అంటగలడు? నీ భార్యని ఏ శత్రువు అంటగలడు? మీరు చేసే పనిని ఏ శత్రువు అంటగలడు? మీరు వెళ్ళే ప్రదేశంలో ఏ శత్రువు మీకు వ్యతిరేకంగా పనిచేయగలడు? దేవుని రెక్కలు చాటును మీరుంటే, ఆయన రెక్కల నీడలో మీరుంటే, ఆయన అరచేతులు మీరు చెక్కబడితే ఇక ఏది ఎంత మాత్రమే హాని చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బోయజు కూడా రూతుతో అంటున్నాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. నీవెవరి రెక్కల క్రిందకు వచ్చావంటే యెహోవా రెక్కల నీడకు నీవు వచ్చావు. నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీకు సమస్తాన్ని విడిచిపెట్టి, నీ ఆస్తులను అంతస్తులను అన్నిటినీ విడిచిపెట్టి దేవుని రెక్కల చాటునికి వచ్చావు. నీవు ఇక భయపడక్కర్లేదు, సురక్షితంగా ఉంటావు. నీవు చేసిన ప్రతి త్యాగానికి ఆయన సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన రెక్కలు కనికరము కలిగిన రెక్కలు, ఆయన రెక్కలు కృప కలిగిన రెక్కలు. ఆయన రెక్కల్లో నీకు కనికరం దొరుకుతుంది, కృప దొరుకుతుంది. ఆయన రెక్కలు సురక్షితమైనవి. ఆయన రెక్కలు నీకు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎవరు నిన్ను ముట్టలేరు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు మనుషుల రెక్కల క్రిందకి రాలేదు, నీ అత్త రెక్కల క్రిందకి రాలేదు, సృష్టికర్తైన దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. ఆయన రెక్కలే నీకు ఆశ్రయం, ఆయన రెక్కలే నీకు దాగుచోటు. ఏ శత్రువు నేను అంటలేడని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు ఈ మాటలు వింటున్న నీతో కూడా చెప్తున్నారు, నా రెక్కలతో నిన్ను కప్పుతున్నాను, నా రెక్కలు నీకు ఆశ్రయంగా ఉన్నాయి. కాబట్టి భయపడొద్దు. నిన్ను ముట్టే శక్తి ఎవరికీ లేదు, నీ కుటుంబాన్ని ముట్టే శక్తి ఎవరికీ లేదు, నీ వ్యాపారాన్ని ముట్టే శక్తి ఎవరికి లేదు, నీ ఉద్యోగాన్ని ముట్టే శక్తి ఎవరికి లేదు.
నువ్వు చేసే పని పట్లను పాడు చేసే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నీవు నీ పరిస్థితులన్నీ కూడా నా రెక్కల క్రింద ఉన్నాయి. నేను కాపాడుతున్నాను. నువ్వెంత మాత్రం కలవరపడొద్దని ఈరోజు ఈ మాటలు వింటూ నీతో దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏదైనా కలవరం మీలో ఉందా? భయపడుతున్నారా? దేన్ని గురించైనా ఏమో ఎలా ఉంటుందని కంగారు పడుతున్నారా? నా బిడ్డలు సురక్షితంగా ఉంటారో లేదో, నేనేమవుతున్నా, నా కుటుంబం ఏమవుతుందని, నన్ను ఆదుకునేవారు లేరు, నాకు తోడుగా ఉన్నవారు లేరు, నన్ను కాపాడేవారు లేరు, నా కుటుంబానికి రక్షకులుగా ఉన్నవారు లేరు, నాకెవ్వరూ లేరని భయపడుతున్నారేమో. ఈ వాగ్దానం మీ కొరకే. మీరు ఒంటరిగా లేరు భయపడడానికి. మీతో పాటు సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీకు తోడుగా ఉన్నారు. ఆయన అరచేతుల్లో మీరు చెక్కబడ్డారు. ఆయన రెక్కల చాటున మీరు భద్రపరచబడి ఉన్నారు. మహోన్నతుడైన దేవుని చాటున మీరుండగా ఇక ఏ తెగులు మిమ్మల్ని అంటలేదు, ఏ వ్యాధి మిమ్మల్ని అంటలేదు, ఏ చీకటి కూడా మిమ్మల్ని అంటలేదు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. అయ్యా, మీరు నాతో ఉన్నారు, మీరు రెక్కలతో నన్ను కప్పారు, నేను సురక్షితంగా ఉంటాను, నేను భయపడినని ఈరోజు అందరం కూడా ఆయన సన్నిధిలో మోకరించి, తండ్రి మీరు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇంత గొప్ప దేవుడవైనా, మహోన్నతుడవైనా, పనికిరాని నన్ను దృష్టిస్తున్నావయ్యా, ఎందుకు పనికిరాని నాతో ఉంటున్నావయ్యా, నన్ను కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలని హృదయపూర్వకంగా దేవుని సంద మోకరించి ప్రార్థన చేద్దాం. చాచిన చేతులతో ఎదురు చూచుచుండేను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండేను. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివై ఉండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువై ఉండి, ఏర్పరచబడిన యువరాజువై ఉండి పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. తండ్రి నీకు వందనాలు అయ్యా. మరి ఒక దినాన్ని చూచే కృపను మాకు అనుగ్రహించారు. నా రెక్కలతో నిన్ను కప్పుతున్నాను, నేను నీకు ఆశ్రయంగా ఉన్నానన్న వాగ్దానం చేశారు అయ్యా. ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్తే, వారి రెక్కల చాటుకు మేము వెళ్తే వారు కొంతకాలమే మాకు తోడుగా ఉంటారు. కొన్ని విషయాల్లోనే మమ్మల్ని రక్షించగలుగుతారు, కొంతే మాకు సహాయకులుగా ఉంటారు. అయితే వారికి మించిన గొప్ప దేవుడవు, ఈ లోకానికి, మనుషులకు, ఈ పరిస్థితులకు మించిన సురక్షితమైన ప్రదేశంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలయ్యా. మా కుటుంబాన్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. మేమెంత మాత్రం భయపడక్కర్లేదయ్యా. ఎందుకంటే ఈ భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలను, ఈ సమస్త సృష్టిని చేసిన అదే చేతులు మమ్మల్ని కూడా తయారు చేశాయి. ఆ చేతులే మమ్మల్ని రక్షిస్తున్నాయి. ఆ రెక్కలతోటి మమ్మల్ని కప్పారు.
అందుని బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏ పెను తుఫాన్లు ఎదురవుతున్నా, ఏ ఆటుపోట్లు ఎదురవుతున్నా, ఏ వ్యాధి షేక్ చేస్తూ ఉన్నా, ఏ రోగం షేక్ చేస్తూ ఉన్నా, ఏ బాధ షేక్ చేస్తూ ఉన్నా, ఏ ఆర్థిక బంధకాలు షేక్ చేస్తూ ఉన్నా, నీ చేతుల్లో ఉన్న మేము షేక్ అవ్వము. ఎందుకంటే మేము షేక్ అవుతుంటే నీ చేతులు మమ్మల్ని సరిచేస్తాయి. మేము బాధపడుతుంటే మీ చేతులు మమ్మల్ని నిలబెడతాయి. మేము ఏడుస్తుంటే మీ చేతులు మమ్మల్ని ఓదారుస్తాయి. తండ్రి, ఇంతగా మమ్మల్ని ప్రేమించి ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నా నీ కృపకు కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు శోధనలో సమస్యలో ఉండి వారు కృంగిపోయిన స్థితిలో ఉండి నీకు మొరపెట్టుకుంటున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి నీ చేతులు పెడుతున్నాను అయ్యా. ఎన్నో సమస్యలు, ఆర్థిక బంధకాలు ఉన్న వారందరినీ లేవనెత్తిన తండ్రి. ఎంతమంది ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నారు, ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు నాయన. మరి ప్రార్థించడానికి కూడా శక్తి లేక నీ సన్నిధికి దూరమై, ప్రార్థనకు దూరమై దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధాత్ముడా, తిరిగి మొదటి ఆత్మీయత దయచేయండి, మొదటి ప్రార్థన శక్తి దయచేసి నిలబెట్టండి తండ్రి. మానసికంగా ఎంతమంది నలిగిపోతున్నారు వారి పరిస్థితులను బట్టి. పరిశుద్ధాత్ముడా, మానసికంగా ప్రతి కుమార్తెను నిలబెట్టండి, ప్రతి కుమారుని మానసికంగా బలపరచండి. ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే నీ స్వస్థత శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక. ఎంతమంది అనారోగ్యంతో మంచంపై ఉన్నారు, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, ఇప్పుడే నీ జీవం వారిని తాకునుగాక. స్వస్థపరచువాను నేను సెలవిచ్చిన యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాను అయ్యా. ఎంతోమంది ఆర్థిక బంధకాలు ఉన్నారు, ప్రతి ఆర్థిక బంధకమును కొట్టివేయండి తండ్రి. వారు మొయ్యలేని ఆ భారాన్ని నీ పైన వేసుకుంటున్నానయ్యా. ప్రతి అప్పును కొట్టివేయండి. యేసు రక్తంతో ప్రతి ఆర్థిక బంధకం మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఎంతోమంది బిడ్డలు కుటుంబ కలతల చేత ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్నారు, ఇంటి సమస్యలతో నలిగిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారు, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నదయ్యా. ఎంతోమంది కోర్టు కేసెస్ అనుభవిస్తూ ఉన్నారు అయ్యా. ప్రతి ల్యాండ్ ఇష్యూని మీరు కొట్టివేసినందుకు, విడుదలను గ్రహిస్తున్నందుకు, న్యాయం జరిగించినందుకు వందనాలు తండ్రి. నలిగిపోకూడదు నేను ఎక్కువ కాలం, కృపతో కార్యం జరిగించినందుకు వందనాలు. వారికి రావాల్సినవన్నీ వారికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉద్యోగ సమస్యలు ఉన్న ప్రతి బిడ్డను చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతం జరిగించినందుకు వందనాలు. ఉద్యోగం లేని బిడ్డలకు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేక ఎంతమంది కలవరపడుతున్నారో తండ్రి, యేసునామములో ప్రతి గర్భము తెరవబడునుగాక. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతం చేసినందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో కూడా అద్భుతకరమైన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమందికి అయితే స్వంత గృహాలు లేవో కృపతో స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా ఆత్మీ కుటుంబం అంతటికీ తోడయండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవుని రెక్కలలో మీరున్నారు. భయపడకండి, మీ పరిస్థితులన్నీ ఆయన చూసుకుంటాడు. వాగ్దానాన్ని నమ్మండి. నమ్మిన వారందరూ కూడా ఇది నా కొరకే అని విశ్వాసంతో ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం.